లందుకు ఆరాధనలందుకు పాపక్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకు ఆరాధనలందుకు పాపంబున జన్మించి నశించి తిని లోకంబు నాదనుచు ఆశించి తిని పాపంబున జన్మించి నశించి తిని లోకంబు నాదనుచు ఆశించి తిని అయినా నీవు రక్షణనివ్వా అయినా నీవు రక్షణనివ్వా ప్రేమించి పంపితివి యేసు ప్రభుని ప్రేమించి పంపితివి యేసు ప్రభుని ఘనత మహిమా నీకేయని హల్లెలూయా గానము చేసేదము పాపక్షమాపణ జీవమునిచ్చిన కరుణామయ అందుకు ఆరాధనలందుకు. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, రక్షణను బట్టి ఎంతగానో స్తుతిస్తున్నాము తండ్రి. నీ వాక్యము దినదినము మాకు నేర్పిస్తూ తండ్రి మేము ఏ విషయంలో పడిపోతున్నామో, ఇంకా నువ్వు ఏ విషయంలో స్థిరంగా లేమో, ఏ విషయంలో లోపం కలిగి ఉన్నామో, ఏ విషయంలో అపరిశుద్ధంగా ఉండి నీ పరిశుద్ధతలోనికి రాకుండా మమ్మల్ని అడ్డగిస్తున్నదో అది తెలుసుకొని నీకు సమీపంగా ఉండడానికి నీ వాక్యమును మాకు తోడుగా ఉంచినందుకు అందరము చెల్లిస్తున్నాం. నీ వాక్యమనే తండ్రి ఖడ్గమును పట్టుకొని మేము ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఏ విషయంలో మేము బలహీనంగా ఉన్నామో బలం పొందుకుంటూ నీ రాకడ వచ్చేంత వరకు ఒకవేళ మేము సజీవులుగా ఉంటే, ఒకవేళ మేము బ్రతికి ఉంటే ఎత్తబడే గుంపులో ఉండడానికి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని నమ్ముతూ ప్రాముఖ్యంగా నీ వాక్యమును బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. మీరే మాట్లాడండి. మాకు కావలసిన, మేము నేర్చుకోవలసిన ఆత్మీయ విషయములను మీరు మాకు నేర్పించండి. నీ ఆత్మీయ ఆహారము బలముగా మాకు అందించండి. విన్న వాక్యము సాతాను ఎత్తుకుపోకుండా, లేక మా మనసులు చలింపకుండా స్థిరముగా బండ మీద కట్టిన ఇంటి వలె, మంచి నేల మీద పడ్డ విత్తనం వలె మాకు ఫలింపును అభివృద్ధిని దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 8 నుండి 11 వరకు మనం చూసుకున్నాం. చనిపోతేనే బ్రతుకుతాం అంటే మన పాప స్వభావం, మన పాత స్వభావం చనిపోతేనే మనం బ్రతుకుతాము అనే విషయాన్ని మనం గత వారం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. అంటే మన ప్రాచీన స్వభావం, మన ప్రాచీన ఆలోచనలు, ప్రాచీనమైన విషయాలు, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, జీవపుడంబము, శారీరాశ, అవన్నీ విసర్జిస్తేనే నూతనమైన వ్యక్తులం. అలా నూతనమైన వ్యక్తులం అయితేనే మనము జీవం గలవారం, లేదా నిర్జీవమైన క్రియలను చేస్తున్నాం కాబట్టి మనము ఇంకా ప్రాచీన స్వభావంలోనే ఉన్నవారం. ఆ విధంగా నూతన స్వభావం ధరించుకోవడానికి మనకు ప్రార్థన అనే ఆయుధంగా తీసుకొని మనము ముందుకు వెళ్ళాలి అని గత వారం చూసుకున్నాం. ఈ ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడిందని కూడా చూసుకున్నాం. అంటే ఆయన సిలువ వేయబడ్డప్పుడు మనమేం చచ్చిపోలేదు, అంటే ఆయనకు సిలువ పడ్డప్పుడు మనకేం సిలువ పడలేదు. ఎప్పుడైతే నా పాపం నిమిత్తం ఆయన మరణించాడు, నాకు జీవమునియడానికి ఆయన తిరిగి లేచాడు, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు అనే విషయాన్ని నువ్వు గ్రహించి నువ్వు బ్యాప్టిజం ఎప్పుడు పొందుకుంటావో, నువ్వు అది ఎప్పుడు ఒప్పుకుంటావో, ఆయన నీ పాపం నిమిత్తం మరణించాడు, క్రీస్తుని బట్టి నువ్వు జీవించువాడవని గ్రహిస్తావు. మీ జీవము క్రీస్తుది. మీరు రోజు భజన చేసుకుంటూ క్రీస్తు క్రీస్తు అనడానికి కాదు,
క్రీస్తును మీలో చూపించడానికి, మీరు చేసే ప్రతి పనిలోనూ క్రీస్తును మీరు కనపరచాలి. అంటే క్రీస్తు కొరకు జీవించాలంటే ఇది కొంచెం స్వార్థంగా ఉండొచ్చు చాలామందికి. దేవుడు స్వార్థపరుడు కదా, తన కోసం జీవించమంటాడు. తన కోసం జీవించమంటే దాని అర్థం ఏంటిదంటే ఆయన భజన చేసుకుంటా ఇంట్లో కూర్చోమని కాదు. మీరు ఈ లోకంలోకి చూపించాలి మీ ప్రవర్తన ద్వారా, మీ మాటల ద్వారా. దేవుడు మీకు సహాయం చేస్తాడు అలా ఉండడానికి. దేవుని వాక్యం మీకు సహాయం చేస్తుంది ఉండడానికి. తెలియక ముందు ముందుకు వెళ్ళాం, తెలిసిన తర్వాత మళ్ళా వెనక్కి రావాలా లేదా? అక్కడనే ఉంటామా? ఉండం, వెనక్కి వస్తాం. దేవుని వాక్యం కూడా కొన్నిసార్లు మనకు తెలియనప్పుడు చిన్న చిన్న బలహీనతలో పడిపోతున్నాం, కానీ తెలిసిన తర్వాత మనము సంతోషంగా వెనక్కి వచ్చి దాని యందు ఆనందిస్తాం. ఒక న్యాయం పోగొట్టుకున్నవాడు అది దొరికిన వెంటనే ఎంత సంతోషంగా అందరికీ చెప్పుకున్నట్టుగా, ఒక గొర్రె తప్పిపోయినప్పుడు కాపరి దాన్ని కనుక్కొని సంతోషించినట్టుగా మనం కూడా వాక్యం దొరికినప్పుడు అది మన ఆత్మకు సంతోషాన్ని ఇచ్చేదై, మనకు అత్యధికమైన సంతోషాన్ని ఇచ్చేదై, ఆ సంతోషమును 10 మందితో పంచుకునేది అయి ఉండాలి. సంతోషాన్ని ఇచ్చేది దేవుని వాక్యము, దేవుని యొక్క మాటలు. క్రీస్తుతో చనిపోయినప్పుడే ఆయనతో జీవిస్తాము. మనము చనిపోతేనే మనకు పాప విముక్తి. మన పాత క్రియలు చచ్చిపోతేనే పాప విముక్తి. చచ్చిపోకపోతే నువ్వు ఇంకా ఆ పాపంలోనే ఉన్నట్టు. ఇది అందరికీ వర్తిస్తుంది, మీకు, నాకు, పరమ భక్తులకు, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి ఇంకా నువ్వు చనిపోకపోతే నీ పాత క్రియలతోని ఇంకా నువ్వు ఆ పాపంలోనే ఉన్నట్టు, ఇంకా నువ్వు క్రీస్తును రోజు సిలువకు అప్పగిస్తున్నట్టే, తెలిసి నువ్వు క్రీస్తును బాధిస్తున్నట్టే. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, ఇక్కడ కూడా అనే పదం వాడిందంటే క్రీస్తుతో మనము కూడా చనిపోతేనే మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు, మరణమునకు ఇక ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, మరణం ఇక ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముదు. యేసుక్రీస్తు వారు ఒక్కసారి చనిపోయారు మన పాపం నిమిత్తం. పాపములు ఎత్తాడు, ఆయన చచ్చిపోతాడు, ఆయన చనిపోతున్నాడు, పాపములు చేస్తూనే చనిపోతున్నాడు. ఆ పాపములు తెలుసుకొని క్షమాపణ చెప్పినప్పుడల్లా మనము లేస్తున్నాం, అంటే మనము జీవం గలవారం అవుతున్నాం, అంటే ఆయన పునరుత్థానుడు అవుతున్నాడు. అంటే దీనికి ఒక అలంకార రూపం. మన పాపం ఆయనను చంపివేస్తే మరలా మనం ఆ పాపం నుండి క్షమాపణ అడిగినప్పుడు మనం జీవం గలవారం అవుతున్నాం, ఆయన పునరుత్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి నూతన స్వభావంతో నూతన ఆధ్యాత్మిక జీవితంలో గడుపుతున్న మనం అందరం కూడా జీవం గలవారం అని గుర్తుంచుకోవాలి, ఆయనతో కూడా జీవించుదామని గుర్తుంచుకోవాలి. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. చాలు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. 2 ఉన్నాయి. క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, ఆయన పంపిన వాని మాటను వినాలి. మనం అందరం విశ్వాసం ఉంచాలి, విశ్వాసంతోనే మనం రక్షించబడ్డాం. దేవునికి స్తోత్రం. విశ్వాసం ఉంచి మీరు రక్షింపబడారు, ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఆయన మాట వినాలి. విశ్వాసం ఉంటేనే సరిపోదు నిత్య జీవం గలవారం అవడానికి, ఆయన మాట కూడా వినాలి. ఇప్పుడు క్రీస్తు మన కోసం చనిపోయాడు అని అంగీకరించిన వారందరూ కూడా రక్షింపబడి విశ్వాసం ద్వారా ఆయన మందిరానికి వస్తారు. వచ్చినప్పుడు ఆయన మాట వినాలి. ఏమో సరిపోయింది కదా, నాకు రక్షణ ఉంది కదా అని సరిపోదు, ఆయన మాట వినాలి. ఆయన మాట విన్నప్పుడే మనము నిత్య జీవం గలవారం. వింటే ఏమవుతుంది? యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనం. చాలు, ఇవి చూడండి. ఇప్పుడు 2 ఉన్నాయి. విశ్వాసం ఉంటే నిత్య జీవం గలవారు అవుతారు. అలాగే నిత్య జీవం కావాలంటే ఆయన మాట వినాలి. ఎవడైనా మాట వింటాడంటే ఆయనను ప్రేమించిన వాడే ఆయన మాట వింటాడు. మరి ఎక్కడ దొరుకుతాయి ఆ మాటలు? మీరు నాతో కూడా జీవం గలవారు అన్నప్పుడు ఎవరు జీవం గలవారు? విశ్వాసం ఉంచిన వారు జీవం గలవారు. విశ్వాసం ఉంచిన వారు విన్నప్పుడు జీవం గలవారు. ఎవడు వింటాడు? ఆయనను ప్రేమించిన వాడు ఆ మాట వింటాడు. మరి ఎక్కడ ఆయన మాటలు దొరుకుతాయి? 1 తెస్సలోనికైయులకు 2వ అధ్యాయం 13వ వచనం. దేవునికి స్తోత్రం. ఎక్కడ వాక్యం దొరుకుతుంది? ఇక్కడే.
తెస్సలోనికే సంఘము వాక్యం విన్నప్పుడు లేదా పౌలు ద్వారా వాక్యపు మాటలు విన్నప్పుడు ఇది మనుషుల వాక్యం కాదు, అది దేవుని వాక్యమని వారు అంగీకరించారు. అంగీకరించిన వెంటనే ఆ వాక్యం ఏం చేసింది? ఆ వాక్యం పనిచేసింది. అది కార్యసిద్ధి కలగజేసింది. కార్యసిద్ధి కలగజేసినప్పుడు అది మనకు నిత్య జీవమును అనుగ్రహిస్తుంది. వాక్యము విన్నవాడే జీవం గలవాడు. ఆ వాక్యము వినాలి అనే ఆలోచన రావాలంటే దేవుణ్ణి ప్రేమించిన వాడే వాక్యం వినగలుగుతాడు. దేవుని యందు ప్రేమ లేనివాడు వాక్యం వినలేడు. వాక్యం వినడానికి వారికి మనస్సు ఉండదు, వారికి మనస్సు ఉండదు, వాక్యం వినాలన్న ఆలోచన ఉండదు. ఏమున్నది వాక్యము? నాకు తెలియని వాక్యమా అనే ఒక గర్వం వస్తుంది. వాక్యము వినాలి అంటే, వాక్యము వినగలిగే శక్తి నీకు ఉండాలి అంటే నీవు అసలు దేవుని ప్రేమిస్తున్నావా అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని ప్రేమిస్తున్న నీవు వాక్యము వింటావు, ఆ వాక్యము నీలో పని చేస్తుంది. పని చేయని వాక్యము నిర్జీవమైన వాక్యమే. అంటే వాక్యంలో జీవం ఉంది కానీ అది మనకు పని చేయట్లేదు. జ్వరం వచ్చిన వానికి పారాసిటమాల్ వేసుకున్నప్పుడు ఆ పారాసిటమాల్ ఏం చేస్తుంది? ఖాళీగా ఉండదు, పని చేస్తుంది. అంటే దేవుణ్ణి ప్రేమించట్లేదు, దేవుని వాక్యాన్ని ప్రేమించట్లేదు. దేవుని వాక్యాన్ని ప్రేమించే ప్రతివాడు దేవుని మాటలు వింటాడు. దేవుని వాక్యాన్ని ప్రేమించకపోతే ఆ మాటలు వినలేడు. దేవుని వాక్యాన్ని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞను గైకొనడమే. ఒక పెద్ద స్థాయి వ్యక్తి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా వింటాము. దేవుని వాక్యం వినడానికి ఎందుకు నీకు ఆసక్తి లేదు? ఎందుకంటే దేవుని పట్ల నీకు ప్రేమ లేదు. మనము నిత్య జీవం గలవారమే దేవుని సన్నిధిలో ఉండబోతున్న సమయం వస్తుంది. దేవుని పట్ల ప్రేమ లేకపోతే, దేవుని వాక్యం నువ్వు వినలేకపోతే దేవుని రాజ్యానికి నువ్వు ఎలా వెళ్తావు? అశాశ్వతమైనది కదా. దేవుని వాక్యం వినడానికి మనస్సు గలవారమై ఉండాలి. దేవుని వాక్యాన్ని అధికంగా ప్రేమించే వారమై ఉండాలి. ఈ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. చూడండి, ఇక్కడ సజీవులమై నిలిచిండు మనం అంటే బతుకునే మనం కాదు, వాక్యము ద్వారా మార్చబడి క్రీస్తే నిత్య జీవం ఇచ్చేవాడని తెలుసుకొని అప్పుడు ఆ సజీవులమయ్యుండు మనము వారితో కూడా ఏకముగా ఎదుర్కొని, ఎవరంటే అంతకుముందు చనిపోయిన వారి భక్తులందరితో కూడా వెళ్ళి ఆకాశ మండలం ఇది కొనిపోబడతాము. సదాకాలము మనము ప్రభువుతో ఉంటాం. ఇది నిజమైన జీవము గలవానికి ఉండే ఒక గొప్ప ఆశీర్వాదము. ఆయనతో మనం ఉంటాము. వాక్యము వినడానికి నీకు ఆశ లేదంటే ఒకసారి నిన్ను పరీక్షించుకోవాలి. వాక్యము నీలో పని చేస్తలేదంటే ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడెప్పుడన్నా ఇప్పుడు ఈ మధ్య కాలంలో జ్వరాలు వచ్చేవి, ఎవరికి ఏమి బలహీనతలు వచ్చేవి తెలియట్లేదు. అందుకే ముందస్తు టెస్టులు చేయించుకుంటున్నారు. హాస్పిటల్స్ కూడా ప్యాకేజెస్ ఇస్తున్నారు. రోగం ఉండడానికి తెలుసుకోవాల్సింది కాదు, రోగము వస్తుందో లేదో తెలుసుకోవడానికి ముందస్తు జాగ్రత్త. మనం కూడా వాక్యం విన్నప్పుడు ఆ వాక్యము పని చేస్తుందో లేదో అనేది పరీక్ష చేసుకున్నామా లేదా? చేసుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? మనము క్రీస్తుతో చనిపోయినప్పుడు క్రీస్తు తిరిగి లేచాడని తర్వాత నమ్మిన వెంటనే మనము క్రీస్తుతో జీవం గల వారమై ఆయన వాక్యము మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఆ వాక్యము విన్న వాక్యము వెంటనే అది ఈ చెవితో విని ఈ చెవితో వదిలిపెట్టకుండా అది మన హృదయంలోనికి వెళ్ళి హృదయాంతరంగాల్లోకి చొచ్చి మనల్ని ఆయన వైపుకు మలుచుకుంటుంది. ఆ వాక్యమే మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. అది మనుషుల వాక్యము కాదు, దేవుని వాక్యము అని అంగీకరించాలి. నమ్మినప్పుడే ఆ వాక్యం మీలో పనిచేస్తుంది, అది మీకు నెమ్మదినిస్తుంది. వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ వాక్యము ద్వారానే మనము మారు మనసు పొందుతాము. ఆ వాక్యము ద్వారానే ఆ వాక్యమును అంగీకరించినప్పుడే, అది దేవుని వాక్యమని అంగీకరించినప్పుడే ఆ వాక్యం మనలో పనిచేస్తుంది. మనము జీవం గల వారమని నమ్ముతాము. క్రీస్తుతో కూడా సదాకాలము ఆయనతో ఉంటామనే నిరీక్షణలోనికి వస్తాము. ఒకరినొకరం ఆదరించుకునే స్థితిలోనికి వస్తాము. పాత స్వభావం అని మారిపోతుంది. ఆయనతో జీవించుచున్నామని నమ్ముచున్నాము. ఎప్పుడు నమ్ముతాము? ఇప్పుడు మనం అది విశ్వసిస్తాము. అంటే ఆ వాక్యంలో పని చేసినప్పుడు మనం నమ్ముతాము. వాక్యము పని చేయకపోతే ఎవ్వరు నమ్మలేరు. వాక్యం పనిచేస్తుందా నీ జీవితంలో? ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాప విషయమై ఒక్కమారే చనిపోయాను, ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం.
ఎక్కడున్నది మరణం? ఆదాము పుట్టినప్పుడు మరణం ఎక్కడుంది? ఆదాము అసలు అనుకున్నాడా మరణం అనేది ఉంటుందని? అనుకోలేదు. అతడు చేసిన పాపము అతనికి మరణం తీసుకొచ్చింది. ఆ మరణం మనుషులందరికీ వచ్చింది. అనేక మంది దేవుని బిడ్డలు ఈరోజు మన దగ్గర లేరు. ఎందుకంటే ఆదాము చేసిన పాపం, ఆ పాప శరీరాన్ని ధరించుకున్న మనమందరం కూడా చనిపోయే స్థితికి వచ్చింది. మరణం అందరికి వచ్చేసింది. పాపం ద్వారా, క్రీస్తు ద్వారా నిత్య జీవం వచ్చింది. ఆ నిత్య జీవమును పొందుకోవాలంటే క్రీస్తు మాటలు విన్నవానికి అది నిత్య జీవమునిస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 6:23, ఇప్పుడు పాపం నుండి విమోచింపబడ్డాము కాబట్టి పరిశుద్ధతను మనం పొందుకున్నాం అంటున్నాడు. నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులైనడి. మీరు పరిశుద్ధత కలిగి ఉండాలంటే పాపం నుండి మీరు విమోచింపబడాలి. పాపం నుండి విమోచింపబడ్డవాడు పరిశుద్ధత అనే ఫలమును పొందుకుంటాడు. చెట్టు పెట్టినప్పుడు ఒక ఫలం అనేది ఏ విధంగా వస్తుందో, మనము పాపం నుండి విమోచింపబడ్డప్పుడు పరిశుద్ధత అనే ఫలమును పొందుకుంటాం. పరిశుద్ధుల గుంపులో మనం చేర్చబడతాం. అందుకే పౌలు ఏ సంఘానికి రాస్తున్నా కానీ వాళ్ళని ఏమన్నారంటే ఫలానా వ్యక్తులకు, ఫలానా పెద్దలకు అనలేదు, ఫలానా సంఘ పరిశుద్ధులకు అన్నారు. మీరు పరిశుద్ధతను పొందుకోవాలి అంటే పాపం నుండి విమోచింపబడాలి. ఇంకా నీపైన పాపం ఆధిపత్యం చేస్తుందంటే మీరు పరిశుద్ధతలోనికి రాలేదు. క్రీస్తు పరిశుద్ధులైన ప్రకారం మీరు పరిశుద్ధతను కలిగి ఉండాలి. మనసులో ఎటువంటి మాలిన్యమును పెట్టుకొనకుండా అట్టి అవకాశం కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. దేవుని వాక్యమును అంగీకరించాలి మనం పాపులమని. అప్పుడు వాక్యం అనేది మనలో పనిచేసి మనకు పరిశుద్ధతనిస్తుంది. ఆ పరిశుద్ధతను పొందుకోవడమే ఫలం, ఆత్మ ఫలం. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం, ఇదంతా ఒక ఫలం. ఒకటే ఫలం, ఫలాలు కాదు. ఆత్మ ఫలించాలి అంటే ఇవన్నీ కనుక్కోవాలి, ఇవన్నీ ఉండాలి. మనుషుల పట్ల ప్రేమ ఉండాలి, హృదయంలో సంతోషం ఉండాలి, ఇతరులతో సమాధానం ఉండాలి, దయను కలిగి ఉండాలి, మంచితనాన్ని కలిగి ఉండాలి, క్రీస్తునందు విశ్వాసాన్ని కలిగి ఉండాలి, సాత్వికంతో కలిగి ఉండాలి. ఎంత చిరాకు పెట్టినా కానీ మోషే ఎంత సాత్వికంతో 40 సంవత్సరాలు ఇశ్రాయేలును భరించాడు. మన ఆశను నిగ్రహించుకునే విధంగా మనం ఉండాలి. ఈ కాలంలో పిల్లలు సెల్ ఫోన్ ఇవ్వాలి. సెల్ ఫోన్ లేకపోతే ఉన్న సెల్ ఫోన్లు బలకొడతారు. కొత్త టీవీ కావాలి. కొత్త టీవీ రావాలంటే ఉన్న టీవీ బలకొట్టాలి. మోటార్ సైకిల్ కావాలి. ఆ పాత మోటార్ సైకిల్ ఖరాబ్ అయితే బుల్లెట్ కొంటాడు. బుల్లెట్ కొన్న తర్వాత కారు. అసలు ఆశకు అంతే లేదు. ఆశ నిగ్రహంగా ఉండడం అనేది గొప్ప వరం. ఈ విధంగా ఉన్నప్పుడు నీ ఆత్మ ఫలిస్తుంది. నువ్వు పరిశుద్ధతను కలిగి ఉంటావు. ఏదైనా పండు తీసుకొని ఒక దగ్గర పెడితే అక్కడ కింద బూజు అవుతుంది. బూజును మొత్తం తీసేస్తాం కదా, తీసేసి తింటాం. అంటే ఈ లక్షణాల్లో కొన్ని ఉండి కొన్ని ఉండకపోతే మనము సగం పుచ్చిపోయి కొంచెం మంచిగా ఉన్న పండు వలె ఉంటాం. ఒక సీతాఫలంకు కదా గుజ్జులు కనుక్కున్నట్టు ఈ లక్షణాలన్నీ కలిగి ఉన్నవాడు ఆత్మ ఫలిస్తుంది. ఆత్మ ఫలించాలి అంటే దానికి ఒకటే ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి. పరిశుద్ధతను కలిగి ఉన్నప్పుడే మనము జీవం గల వారం అవుతాము. క్రీస్తు మన కోసం పరిహారం చెల్లించేశాడు. మనం ఇప్పుడు పరిశుద్ధతను ధరించుకున్నాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం, పూర్వమున చేయబడిన పాపాలను దేవుడు తన ఓర్పు వల్ల ఉపేక్షించాడు. మనం ఒకప్పుడు చేసిన పాపాలంటిని ఉపేక్షించి మనకు నిత్య జీవమును క్రీస్తు మనకు ఇచ్చేశాడు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనందరికీ తెలుసు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల ఆయన లోక పాపానంతటిని మోసేశాడు, మనకు పరిశుద్ధతనిచ్చేశాడు. ఆయన మరణించేశాడు, ఆయన పునరుత్థానుడయ్యాడు, మనం ఆయనతో జీవిస్తున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనము, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందను, సమాధి చేయబడను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడను. లేఖనములు మాత్రమే మనకు ఆధారం. ఎమ్మాయి దారిలో నడుచుకుంటూ వెళ్తుండగా 2 శిష్యులకు ఆయన కనిపిస్తాడు. కనిపించినప్పుడు ఎంతో దూరమైన నడుచుకుంటూ వెళ్ళి వాళ్ళు అంటుంటారు, యేసు చనిపోయాడు అని అంటుంటాడు. క్రీస్తు తన శక్తిని నిరూపించుకోవడానికి ఒక అద్భుతం చేయొచ్చు, ఒక సూచక క్రియ చేయొచ్చు. ఏం చేస్తాడు? లేఖనాలను గుర్తు చేస్తాడు. క్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు మీతో ఏమి చెప్పినో మీకు గుర్తుందా అని లేఖనాలు గుర్తు చేస్తాడు. వాక్యము చెప్పుకుంటూ వారితో వస్తాడు. సందర్భంలో వారి కన్నులు తెరవబడుతుంది. ఒకవేళ ఆ రోజు నేనే దేవుని అని చెప్పుకోవడానికి ఒక అద్భుతం చేయడం లేఖన, కానీ ఆయన చేయడు. ఒక అద్భుతం వలనో ఒక సూచక్రియ వలనో మనిషి మారడు.
అయితే యేసు ప్రభు ఎంతో మందిని స్వస్థపరిచాడు. కేవలం 12 మందే ఉన్నారు. అందులో ఒకడు దొంగ ఇస్కరియోతు యూదా. 11 మందే ఉన్నారు. మరి 3 సంవత్సరాల సేవలో 12 మంది వ్యక్తులలో ఒకడు అతన్ని అప్పగించిన తర్వాత మరి ఆయన చేసిన స్వస్థతలు ఎడిపోయినాయి. వాక్యం మనల్ని బలపరుస్తుంది. వాక్యం మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఆ వాక్యం ద్వారా మాత్రమే నీ బ్రతుకు మార్చబడుతుంది. నీకొచ్చే స్వస్థతల వల్ల కానే కాదు. స్వస్థతలు నీకు కొంచెం ఉపశమనాన్ని ఇస్తుంది. స్వస్థత నీకు కొంత ఆరోగ్యాన్ని ఇస్తుంది. వాక్యము నీలో కార్యసిద్ధి కలగజేస్తుంది. కాబట్టి వాక్యం గొప్పదా, స్వస్థత గొప్పదా అంటే వాక్యమే గొప్పది. క్రీస్తు తిరిగి లేచిన తర్వాత వాక్యం బోధించాడు, కానీ వారి ముందు స్వస్థతలు అద్భుతాలు చేయలేదు. వాక్యమును బోధించాడు, వారి కన్నులు తెరిచాడు. కాబట్టి వాక్యము విన్నప్పుడు మన కన్నులు తెరవబడతాయి. ఇప్పుడు మనం తెలిసే ఉన్నాం కదా, ఆత్మీయ గుడ్డితనం తొలగించబడుతుంది. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం, యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. నీవు నేను పరిశుద్ధపరచబడి ఉన్నాము. మురికిగా ఉన్న మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఇక నుంచి మీరు గృహంలోకి వెళ్ళినప్పుడు మీరెంతో సంతోషంతో వెళ్ళాలి. వీఆర్ ప్యూర్ పీపుల్, ప్యూర్ హార్ట్ పీపుల్. అంటే మేము పరిశుద్ధులం, మేము పవిత్రులము. ఎందుకంటే ఆయన చిత్తము చేత మీరందరూ పరిశుద్ధులే. ఆ పరిశుద్ధతను కాపాడుకోవాలి. అట్టి పవిత్రతతో మనం అందరం వెళ్ళాలి. మనము పరిశుద్ధులమయ్యాము. మనల్ని సంపూర్ణులుగా కూడా చేశాడు. 14వ వచనం చూడండి. ఇక్కడనే ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేస్తున్నాడు. మనము పరిపూర్ణమైన వారము, దేవుని చేత ఆశీర్వదింపబడ్డ వాళ్ళము, దేవుని రాజ్యమునకు వారసులము, నిత్య జీవం గలవారము. అందుకే యేసుక్రీస్తు శిలువలో పలికిన 6వ మాట సమాప్తమైనది. మనలందరినీ సంపూర్ణులుగా చేశాడు, మనలందరినీ సజీవులుగా చేశాడు. ప్రకటన 1వ అధ్యాయము 18వ వచనము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాబట్టి మన మరణము, మనకున్న బలహీనత అన్నిట్లోనూ ఆయనకు మనల్ని అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన స్వాధీనంలో మనం ఉన్నాము. దేవుని సంకల్పం నెరవేర్చాలని, దేవునికి కీర్తి కలగాలని క్రీస్తు మనల్ని జీవింపజేస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. మనము ఒంటరి వాళ్ళము కాదు. క్రీస్తు మనల్ని పట్టుకొని ఉన్నాడు. క్రీస్తు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించి మనకు సంచకరువుగా ఉంచాడు. క్రీస్తు మరణించినప్పుడే మనము మరణించేశాము. క్రీస్తును పొందుకున్న మనము ఇక మనం జీవించేవారు. మనం పరిశుద్ధులము, క్రీస్తు రాజ్యానికి వారసులము, నూతన జీవంలో ఉన్నాము. అందుకే అటువలనే మీరు పాప విషయమే మృతులుగాను, దేవుని విషయమే సజీవులు. మీరు పరిశుద్ధతను కలిగి ఉన్న మీరు ఆ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి. నరకంలో ఒక కొత్తగా రక్షింపబడ్డ వ్యక్తి, క్రీస్తుని తెలుసుకున్న వ్యక్తి తన పరిశుద్ధతను వదిలిపెట్టి నరకంలో పడిపోయాడు. తనకి సంఘంలో యాక్టివ్గా ఉన్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. అయ్యో, నువ్వు సంఘంలో బాగా యాక్టివ్గా ఉన్నావు కదా, నువ్వు డీకన్ కదా, డీకన్ అంటే పరిచారకుడు, నువ్వు సంఘ పరిచారకుని కదా, నువ్వెందుకు ఈ విధంగా లోపల ఉన్నావు? నేనంటే క్రీస్తుని అంగీకరించాను, పరిశుద్ధతను కోల్పోయాను, నేను పాపం చేశాను, నన్ను చూసి ఇట్లా బాధపడతానా? మన పాస్టర్ ఇంకా లోపల ఉన్నాడు అంటాడు. అయ్యో పాస్టర్ గారు, మీరు బాగా వాక్యం చెప్పారు కదా, పరిశుద్ధతతో ఉండాలని చెప్పినావు కదా, నీకేమైందయ్యా అంటే, నాకు ట్రైనింగ్ ఇచ్చిన బిషప్ గారు ఇంకా లోపల ఉన్నాడని అంటాడు. అయ్యో బిషప్ గారు, నువ్వు గిట్లుంటానా అంటే, నన్ను మించిన మహాగురు ఉన్నాడు ఆర్చ్ బిషప్, ఆయన ఇంకా లోపల యాతన పడుతున్నాడు. పరిశుద్ధులు ఎవరు? పరిశుద్ధత లేనివారు. వాక్యం విన్నవాడా, వాక్యం విని అనుసరించేవాడా, వాక్యం చెప్పేవాడైనా, వాక్యం వినేవాడైనా పరిశుద్ధతను కలిగి ఉండకపోతే అందరూ నరకంలో కాలిపోతారు. అది మీరైనా నాకైనా ఒకే విధంగా వర్తిస్తుంది. పరిశుద్ధతను పొందుకున్న మనము పరిశుద్ధతలో ఉండాలి. పరిశుద్ధతే దేవుడిచ్చిన ఫలము. ఆ ఫలమును మనము ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. అందుకే పౌలు అంటాడు, నేను ఇతరులకు బోధించి నేను భ్రష్టుడను అయిపోతానేమో అని నా శరీరమును నలగొట్టుచున్నాను. చెప్తాము భ్రష్టుని అయిపోతానని పౌలు నలగొట్టుకున్నాడు. పౌలు అంటాడు, అయ్యా అందుకే మీరు బోధకులు కాకుండా అయ్యా, అందుకే మీరు వాక్యం చెప్పకండి అయ్యా, చెప్పేవాడికి ఇంకా కఠినమైన శిక్ష. ఆ జాగ్రత్తతోని, ఆ భయంతోని మనము ప్రవర్తించేవారమై ఉండాలి.
మనం ఇక్కడ వేషధారుల వల్లే ప్రవర్తించవచ్చు, కానీ హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు నిన్ను గమనిస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు అనే భయము కలిగి నీ సాక్ష్యమును, నీ పరిశుద్ధతను కాపాడుకోండి. మిమ్మల్ని మీరు సజీవులుగా ఎంచుకోండి. మీరు పరిశుద్ధత అనే ఫలమును పొందుకొని సదాకాలము క్రీస్తు ఉండడానికి ఏర్పరచబడ్డ మనమందరం కూడా దేవునితో ఉండబోతున్నాం. దేవుడట్టి అవకాశము, దేవుడట్టి కృప మనందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఈ వాక్యములో కార్యసిద్ధిని కలగజేయునుగాక. ఈ వాక్యము సాతాను ఎత్తుకొని పోకుండా మంచి నేల మీద పడ్డ విత్తనం వలె మన జీవితాన్ని ఫలింపజేయునుగాక.